హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది. ఈ వీడియోని ఆసరా పెన్షన్ లబ్ధిదారులు, దివ్యాంగుల మిత్రులు అందరూ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోలో 50,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా ఉచితంగా అందిస్తుంది. ఈ అప్లికేషన్ని ఫిబ్రవరి 2వ తారీఖుకి తేదీ అయిపోతుంది. దానికి సంబంధించిన సమాచారం కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మొత్తానికి ఈ వీడియోలో మనం కొత్త ఆసరా పెన్షన్లకి సంబంధించి ఎప్పుడు మంజూరు చేయబోతున్నారు, అలాగే ఈ నెలకి సంబంధించిన పెన్షన్ ఎప్పుడు ఇవ్వబోతున్నారు, 4,016 రూపాయల కొత్త పెన్షన్, 6,000 రూపాయల కొత్త పెన్షన్ ప్రభుత్వం ఎప్పుడు మంజూరు చేయబోతుంది అనే విషయాలకు సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం తెలుసుకుందాం. ఇక వీడియోకి వెళ్ళిపోయే ముందు దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాలలో ఆసరా పెన్షన్లను ప్రభుత్వం విడుదల చేసినట్లుగా సమాచారం తెలుస్తుంది. మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఆసరా పెన్షన్ అందిందా, అందలేదా? అందిన వాళ్ళు ఎస్ అని చెప్పి, అందని వాళ్ళు నో అని చెప్పి, రెండే రెండు వర్డ్స్, ఎస్ ఆర్ నో. అందితే ఎస్ అని, లేకపోతే నో అని. అందరూ కామెంట్ సెక్షన్ బాక్స్ని ఒకసారి చూసుకోండి. ఎంతమందికి ఏ జిల్లాల వారికి ఆసరా పెన్షన్లు అందాయి లేదు అనేది తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా అప్డేట్లోకి వస్తే, నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీలకు సంబంధించి 4 పథకాలను ప్రారంభించిన ప్రభుత్వం ఫిబ్రవరి 3వ తారీఖు నాడు కొత్త పెన్షన్లకి సంబంధించిన దరఖాస్తులను మరొకసారి తీసుకోవడానికి సిద్ధపడుతుందనే సమాచారం అయితే తెలుస్తుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో 4,016 రూపాయల పెన్షన్ వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, అలాగే బీడీ, అలాగే ఎయిడ్స్ బాధితులు, డయాలసిస్ బాధితులు, అలాగే సంబంధిత మలేరియా బాధితులకి సంబంధించి కూడా ఈ 4,016 అంటే ప్రస్తుతం 2,016 అందుకుంటున్నారు వీళ్ళంతా. వీళ్ళకి 4,016 రూపాయలు అనేవి అందించబోతున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ప్రస్తుతం 4,016 పొందుతున్న దివ్యాంగుల మిత్రులకి 6,000 రూపాయల పెన్షన్లను ప్రభుత్వం మంజూరు చేయడానికి కొత్త దరఖాస్తులను ఫిబ్రవరి 3 నుండి తీసుకోవడానికి ఆదేశాలు ఇవ్వనున్నట్లుగా కూడా తెలుస్తుందన్నమాట. అయితే ఇక్కడ దివ్యాంగుల మిత్రులకి చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి 40% కనుక ఉండి 21 నుండి 55 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకి ప్రభుత్వం 50,000 రూపాయల వరకు సబ్సిడీ కింద రుణాన్ని కల్పిస్తున్నట్లుగా ఒక స్టేట్మెంట్ని అయితే అందించింది. సంబంధిత లబ్ధిదారులు ఎవరైనా ఉంటే మీ సేవా కేంద్రాలను కానీ, సంబంధిత వెబ్సైట్లు డిజేబిలిటీకి సంబంధించి తెలంగాణ disability.comకి సంబంధించి కానీ ఒకసారి చూసుకునే ప్రయత్నం చూడండి. మీకు లబ్ధి చేకూరుతుందని నేను భావిస్తున్నాను. ఇక ఈ కొత్త పెన్షన్లకి సంబంధించిన మంజూరు ఎప్పుడు ఉండబోతుంది అంటే, తెలంగాణ రాష్ట్రంలో జనవరి 26వ తారీఖు నాడు 4 పథకాలు, రైతు భరోసా, రైతు ఆత్మీయ అంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులకి సంబంధించిన పథకాలను ప్రారంభించింది. ఈ పథకాలు మార్చి 31 వరకు కొనసాగనున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కొత్త పెన్షన్లు అనేవి ఫిబ్రవరి చివరి నాటికి మంజూరు చేసి కొత్త బడ్జెట్లో దాదాపుగా 25,000 కోట్ల రూపాయల కేటాయింపులు చేసి పంచాయతీరాజ్ శాఖకి సంబంధించి దీంతో పాటుగా 2,500 రూపాయల పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించడానికి చర్యలు చేపడుతుందనే సమాచారం తెలుస్తుంది. ఈ పథకాలన్నిటికీ కూడా 25,000 కోట్ల రూపాయలు కేటాయింపు చేసి 4,016 రూపాయలు, 6,016 రూపాయలకు సంబంధించిన ఆసరా పెన్షన్లకు 800 కోట్ల రూపాయల నెల బడ్జెట్ని కేటాయింపులతో చేస్తూ ప్రభుత్వం మళ్ళీ ఆసరా పెన్షన్లకు సంబంధించిన కొత్త దరఖాస్తులను కూడా తీసుకోనున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్కి సంబంధించిన ఏ ఒక్క అప్డేట్ వచ్చినా మీకు తెలియజేస్తాను. ఇప్పుడైతే వివిధ గ్రామాలలో ఈ డిసెంబర్కి సంబంధించిన పెన్షన్లను అందిస్తున్నట్లుగా తెలుస్తుంది. మీరు ఒక్కసారి కామెంట్ సెక్షన్లో మీకు అందాయా లేదా అనే సమాచారాన్ని తెలియజేయండి. ఆసరా పెన్షన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం ఈ 4 పథకాల ప్రక్రియ పూర్తయిన తర్వాత మంజూరు చేయడానికి సిద్ధపడుతుందనే సమాచారాలు తెలుస్తున్నాయి. ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క అప్డేట్ మీకు తెలియజేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.